రూపం తెచ్చి ఆగస్టు నెల 31వ తేదీ నాడు పెద్దేముల్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నాగమ్మ అనే ఒక మహిళ తన యొక్క కుమారుడు కనిపించలేదు, అట్లాగే ఒక శవం దొరికింది అక్కడ గోపాల్పూర్ గ్రామ పరిధిలో ఒక శుద్ధ గుంతలో నీళ్ళలో పడి ఉండగా సమాచారం వస్తే తను పోయి చూసిందని ఆ యొక్క శవం తన కుమారుడు రమేష్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఆ యొక్క మరణంలో మరో ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు ఎవరంటే సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్ అని. ఎందుకంటే అంతకుముందు రోజు 30వ తేదీ నాడు వాళ్ళు ముగ్గురు కలిసి తిరగడం చూశారని, తర్వాత తన కొడుకు ఇంటికి రాలేదు, మరుసటి రోజు ఉదయం శివమై కనిపించాడు అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నేర స్థలంలో నీళ్ళ నుంచి బయటకు తీసిన తర్వాత పరిశీలిస్తే అతనికి ఒంటిపైన పైకి కనపడే గాయాలు మాత్రం ఏమి లేకున్నప్పటికీ కూడా కొంచెం అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించాము. నేర స్థలంలో ఒక పైన శ్రీకాంత్ సలాబత్పూర్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, తర్వాత తన పర్సు అక్కడ పడి ఉండడం గమనించినాము. సాక్షులు కూడా కొంతమంది అంతకు ముందు రోజు రాత్రి కలిసి తిరగడాన్ని చూసినారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి నుంచి అతను కనపడ ఇంటికి తిరిగి రాలేదని చెప్పి శ్రీకాంత్ మీద బండమీది నరేష్ అనే వ్యక్తి మీద అనుమానంతో విచారణ ప్రారంభించగా వాళ్ళు పట్టుకునే జరిగింది. స్థానిక గిరి అండ్ అశోక్ సిఐ గారు యొక్క బృందము పట్టుకునే విచారణ చేస్తే తెలిసిందేమంటే, ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన అల్లుడు బండమీది నరేష్ ఇద్దరు కలిసి, తర్వాత ఈ రమేష్ చనిపోయిన రమేష్తో కలిసి పెద్దేముల్లో ఒక కళ్ళు కంపౌండ్లో వాళ్ళు దొంగతనం చేసినారు. దాంట్లో ఆ దొంగతనంలో శ్రీకాంత్ అనే వ్యక్తి కళ్ళు కంపౌండ్లకు దూరి కొన్ని మద్యం బాటిళ్ళు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆ శుద్ధ గుంత దగ్గరికి వెళ్ళి కలిసి తాగిన తర్వాత అయినా నాకు కొన్ని బాటిల్స్ కావాలి, ఇంటికి తీసుకెళ్తానని చెప్పి డిసీజ్డ్ రమేష్ అడిగితే, నీకెందుకు ఇస్తాం, మేము ఇయ్యము అని చెప్పి అతను నిరాకరించడంతో వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళ కోపంతో మధ్యలో వాళ్ళు ఆ రమేష్ బెదిరించాడు, మీరు దొంగతనం చేశారన్న విషయాన్ని నేను చెప్తాను అందరికీ అనే విషయం చెప్పడంతో వాళ్ళు భయపడి ఆ శ్రీకాంత్ నరేష్ ఇద్దరు కలిసి తన బెల్ట్తో మెడకి బిగించి చంపి తర్వాత ఆ నీళ్ళ గుర్తులో పడేయడం జరిగింది. ఈ మరణానికి కారణమైన వాళ్ళిద్దరూ సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్. అయితే విచారణలో మరొక 2 నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సలబత్తాపూర్లో వీళ్ళు పటాన్చేరు నుంచి సలబత్తాపూర్కి వచ్చే క్రమంలో ఆ ఊర్లో ఒక బ్రెజా కారు పార్క్ చేస్తుంటే ఆ కారు యొక్క అద్దాలని వాళ్ళు బ్రేక్ చేసినారు. శ్రీకాంత్ అని నరేష్ ఇద్దరు కలిసి బ్రేక్ చేసి కారులో ఉన్న ఒక కెమెరాను దొంగిలించారు. తర్వాత ఈ కళ్ళు కంపౌండ్లో ఉన్న ఈ మందు బాటిస్తుంది 2 దొంగతనాల కేసులు ప్లస్ మర్డర్ కేసు, ఈ 3 కేసుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా నిర్ధారణ జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారి ఆధీనం నుంచి వాళ్ళు దొంగతనం చేయగా మిగిలిన మద్యం బాటిళ్ళు ప్లస్ సుత్తే, కారు అద్దాల పాల్గొనడానికి ఉపయోగించిన సుత్తెను, తర్వాత కారులోంచి దొంగతనం చేసిన కెమెరాను, తర్వాత రమేష్ని చంపడానికి ఉపయోగించిన బెల్ట్ని రికవరీ చేయడం జరిగింది. అట్లా వారి యొక్క ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.